మామ నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వచ్చేసాను మామ. సో అమ్మవారికి లోపలికి వెళ్ళి మనం బల్కంపేట ఎల్లమ్మ దర్శనం చేసుకొని సో ఇంకా బల్కంపేట ఎల్లమ్మ లగ్గానికి ఏమేమి అవుతున్నాయో అన్ని ఒకసారి దగ్గర ఉండి అన్ని చూసేసుకుందాం అమ్మ. ఒకసారి మనం లోపలికి వెళ్ళి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. వచ్చేసాను ఒకసారి అన్ననే అడిగి ప్రయత్నించడం చేసుకుందాం అమ్మ. ఒకసారి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు ఏం కదా అన్ని ఒకసారి డీటెయిల్ గా చెప్తాడు. సో మీ పేరు? నా పేరు తంగడపల్లి శివశంకర్. నేను శ్రీ జగదాంబ ఎల్లమ్మ గోల్కొండ దేవాలయం వృత్తి పనుల అధ్యక్షుడిని. మా యువ మేడం గారు వసంత మేడం గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఇది మొన్న ఏదైతే 26 తారీఖున మొట్టమొదట గోల్కొండ బోనాలు ఆషాఢ మాసంలో అక్కడ అమ్మవారి యొక్క ఏదైతే బోనాలు సమర్పించడము తొలి బోనము అదేవిధంగా పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అమ్మవారి యొక్క జాతర మొదలైంది. కుట్టే చూడండి మామ, చాలా చిన్న పిల్లలని అమ్మవారిని దర్శనానికి తీసుకొచ్చారు. సో ఒకసారి మనం ఆంటీని అడిగే ప్రయత్నం చేద్దాం. ఆంటీ మీ పేరు? నా పేరు రాజశ్రీ. సో ఈ బాబు నా మన్మోడు. ఏం పేరు అండి ఇతని? రుద్వేద్. సో మీరు ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి నిత్యం వస్తుంటారా? నిత్యం వస్తాము. మా ఇంటి వెలువేలిపాలు బంగారు తల్లి అనుకునే జరుగుతుంటాయి. సో ప్రధానంగా ఆషాఢ మాసంలో వస్తారా లేకపోతే రెగ్యులర్ గా వస్తుంటారు. సో మా ఇంటి విలువేలి మా ఇంటి దేవత, ఇంటి కుల దేవత. దేవత. ఓకే.